శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము 1వ శ్లోకం నుండి 6వ శ్లోకం వరకు భావసహితంగా. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు పలుకుతున్నాడు, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి ఉండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా అంటున్నాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇట్లా అంటున్నాడు, ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది. ఇది శ్రేష్ఠుల చే ఆచరింపబడినదియూ కాదు, స్వర్గమును ఇచ్చినదియూ కాదు, కీర్తిని కలిగించినదియూ కాదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. కాబట్టి ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు పలుకుతున్నాడు, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఇట్లు పోరాడగలను. ఏలనన ఓ హరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రధిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకుని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉంటును కదా. నచైతద్విద్మః కరతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయు యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనునది ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి పోరాడుటకు నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడము. ఓం తత్సద్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.